ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి గోవా వెళ్తున్నాము. గోవాలో ఏమేం చేస్తాము అన్నీ చూపిస్తాను మీకు. ఆడ బీచెస్ అన్ని లొకేషన్ చూపిస్తాను మీకు. రేపు పొద్దున మార్నింగ్ 4 o'clock వెళ్తున్నాము. అది కూడా మన కార్లో. టీవీలో చూసినప్పుడు ఎంత అందంగా ఉంది గోవా, ఇంత అందంగా ఉంది గోవా అనుకున్నా. ఇప్పుడు వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఇక రేపు పొద్దున మార్నింగ్ వెళ్ళిపోడే 4 o'clockకి గోవా. వస్తున్నాను నేను, రెడీగా ఉండు. ఇప్పుడే సంగారెడ్డి దాటి. ఇక్కడ చాలా ఫాగ్ ఉంది. అసలు ఎండాకాలం ఉన్నట్టే లేదు, మొత్తం చలికాలం ఉన్నట్టుంది. అక్కడ చూపించాను మొత్తం కెమెరాలో కనిపిస్తలేదు ఫాగ్ మొత్తం, కానీ రియల్గా చూస్తే కనిపిస్తుంది. చూడండి రోడ్ ఎంత బాగుందో. మీరు ఫస్ట్ టైం గోవాకి వెళ్ళాలంటే ఇదే రోడ్ నుంచి రాండి. డాడీ ఫస్ట్ టైం అని కాదురా, ఎప్పుడు వెళ్ళాల్సినా కూడా ఇదే రోడ్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఇంతకుముందు చాలా సార్లు రాయచూరు నుంచి పోయినాము, బట్ ఎంత దారుణంగా ఉన్నదంటే రోడ్డు 5 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ ముంబై హైవే. అంటే షోలాపూర్ దాకా వెళ్ళి షోలాపూర్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతుంది. బాగుంటుంది రోడ్డు, హ్యాపీగా జామ్ అని వెళ్ళిపోవచ్చు. 12 hours వెళ్ళిపోతాం అనుకుంటారా? అంటే మినిమం 7 అట్లా పడుతుంది. మనం ఎన్ని గంటలకు బయలుదేరినాం? 4 o'clock. 4 o'clockకి అంటే 4కి ఎక్కడ బయలుదేరినాం? 4:15 అట్లా. 4:45 కంటే 4:20 to 3:20 ఎన్ని అవర్స్? 12 hours. ఆల్మోస్ట్ 5 వరకు వెళ్ళిపోతాం రా. నువ్వు మధ్యలో బ్రేక్స్ తీసుకోకపోతే. ఇంకా ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా? ఈరోజు మా మమ్మీ ఇంకా డాడీ మ్యారేజ్ డే ఉంది, అందుకని మేము గోవాకి వెళ్తున్నాము. మెయిన్ థింగ్ నిన్ననే వెళ్దాం అనుకున్నాము, మా డాడీకి ఏదో పని ఉండేట, అందుకని ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు టైంకి వెళ్తామో లేదో తెలియదు. కామెంట్ చేయమంటారా? హ్యాపీ యానివర్సరీ అని. హ్యాపీ యానివర్సరీ అని కామెంట్ చేయండి. ఎన్ని టెంపుల్స్ వచ్చినాయి ఇప్పుడు? 3 temples. 3 కన్నా ఎక్కువ వచ్చినాయిరా. 3 వచ్చినాయి. ఫస్ట్ హనుమాన్ టెంపుల్, సెకండ్ అమ్మవారి టెంపుల్ వచ్చింది, థర్డ్ సాయిబాబా టెంపుల్. ఈ రోడ్లో ఫస్ట్ టోల్ గేట్.
ఇంకోటి మమ్మీ ఎవరు నీకెందుకురా అసలు నువ్వు నన్ను ఎక్కడ పెట్టుకొచ్చావు దారిలో మేము ఆగాము ఇంటికాడ లంచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాము ఇప్పుడు లంచ్ తింటున్నాము మన దగ్గర ఎంత ఎండ ఉంది ఈ టైంకి కానీ ఇక్కడ చూడండి ఊటీలో అయిపోయింది గోవా టైం 1 టైం చూడండి 1:21 అవుతుంది ఇప్పుడు 2 అయింది 1:22 వాన కొడుతుంది ఇంకా వాన పడుతుంది చూడండి క్లైమేట్ చూడండి కనిపిస్తుంది కరెక్ట్ ఊటీలాగా ఉన్నాయి గోవా కన్నా కొంచెం ముందు మొత్తం ఎండగా ఉండే గోవాకి ఎంటర్ అయినాక మొత్తం చల్లగా ఉండి వర్షం పడింది కొంతసేపు ఫోన్లో ఛార్జింగ్ లేదు అందుకనే వీడియో తీయలే మొత్తం గ్రీనరీ తోటి బాగుంది ఇప్పుడు ఇంకా వర్షం పడతలేదు మధ్యలో టీ తాగడానికి ఆగాము మళ్ళీ అక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము వాట్ ఈస్ దిస్ గ్రీనరీ వాట్ ఈస్ దిస్ గ్రీనరీ ఏడాకెంత ఎండిపోయిన కొండ కనిపిస్తుంది గ్రీనరీ కొండ మార్నింగ్ 4 o'clock వెళ్ళాము ఇప్పుడు టైం 2:49 ఇంకా 1 hour చేరిపోతాం ఆడికి ఇక ఆడికి వెళ్ళినాక బాగా బీచ్ పోతాను నేను ఏమైనా పర్లేదు రూమ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ బాగా బీచ్ పోయి అందులో ఈత కొట్టి మళ్ళీ వేరే బీచ్లకు పోయి ఈత కొట్టినాకనే రూమ్లు తీసుకున్నాడు అన్నీ తీసుకున్నాడు ఈత అయితే కామనరా నీకు అసలు స్విమ్మింగ్ వచ్చారా వచ్చు మాట్లాడుతూ. స్విమ్మింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందరా నాకు నీకు ఫస్ట్ ప్రైజ్ నిజంగా స్విమ్మింగ్ చేయొచ్చు కదరా ఈత ఎందుకు కొట్టడం స్విమ్మింగ్ అంటే ఈత కట్టడి స్విమ్ సూట్ తెచ్చుకోలే తెచ్చుకున్నా మరి స్విమ్ సూట్ తెచ్చినప్పుడు స్విమ్మింగ్ చేయాలి కానీ ఈత ఎందుకు కొడుతున్నావు ఈత సూట్ తెచ్చుకో అంటే ఈత సూట్ తెచ్చుకున్నా 2 సూట్లు తెచ్చుకున్నా ఒకసారి ఏమో ఒక బీచ్ లో ఏమో ఒక డ్రెస్ ఇంకో బీచ్ లో ఇంకో డ్రెస్ అట్లా కానీ చేంజ్ అయితే ఉండదు. కానీ ఇక్కడ ఈత బీచ్లు లేవురా స్విమ్మింగ్ బీచ్ ఉంది స్విమ్మింగ్ బీచ్లు అంటే ఈత బీచ్ కింద కట్టాలి సార్ నా ఎంత పక్కకు టబ్ ఇస్తారు దాంట్లో ఆడుకో మా అమ్మ అయితే వెనకాల పందిలక పడుతుంది ఇప్పుడే రూమ్ తీసుకున్నాము మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని 8 o'clock అట్లా బీచ్కి వెళ్తాము ఏం బీచ్కి వెళ్తాము మీరే చూడండి ఇప్పుడైతే ఒక బెడ్ వచ్చింది ఒక టీవీ వచ్చింది ఇంకా ఏసీ కూడా వచ్చింది